గత 15 రోజులుగా దాదాపు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక పదం మీదనే చర్చిస్తూ ఉన్నారన్నమాట. ఏమది అంటే మావిగన్. అయితే ఈ విషయము కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఇంకా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలా అని ప్రయత్నిస్తున్నారు. ఒక తక్కువ శాతం మాత్రము చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. చాలా ఆందోళన, చాలా కోపము, చాలా ఆక్రోశము, ఏమేమో మాట్లాడుతున్నారనమాట. అయితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ప్రధానమైన లక్ష్యం ఏమంటే, ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉన్నారో ఏమిది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారో కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ కర్నూలులో పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మేము డేటా ఇస్తూ ఉన్నామో ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్ట్, అంటే ప్రతి ఒక్కటి ఒక పేపర్తో పాటు, ఒక ప్రూఫ్తో పాటు, ఒక ఆధారంతో పాటు ఉండేదన్నమాట. ఇప్పుడు ఎక్కడ మొదలైంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒకరోజు సిఆర్డిఏ గురించి స్పెషల్ సెషన్ అసెంబ్లీలో పెడితే దానికి సంబంధించి మాట్లాడుతూ తనకున్న వివిధ అభిప్రాయాలు కానీ, తను గమనించిన విషయాలు కానీ చెబుతూ సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకునిగా, భారతదేశంలోనే ఒక బలమైన రాజకీయ నాయకునిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు వినొచ్చు, దాని మీద చర్చ పెట్టవచ్చు, దాన్ని డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఈరోజు గమనిస్తే ఏ ప్రకారంగా అధికార పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయన ఏమన్నారు యాక్చువల్గా క్లుప్తంగా? అమరావతి ఇప్పటికే 50,000 ఎకరాలు అమాయక రైతుల భూములు తీసుకోవడం జరిగింది. ఇంకొక 50 ఎకరాలు మళ్ళా సేకరించే ప్రాసెస్లో ఉన్నారు. రైతులకు ఇప్పటికే పెద్ద మేలు అయితే జరగలేదు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. అక్కడి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఆ డైవర్షన్ కోసము ఈ అసెంబ్లీ సెషను, ఈ స్టేటస్ ఏదేదో చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. అమరావతి నిర్మాణాల్లో అంతులేని అవినీతి 2018 నాటికి అప్పటికే దాదాపు 5% అంటే 4.8% ఎస్టిమేట్ రేట్ల కంటే అధిక రేట్లతో టెండర్ చేయడం జరిగింది. ఈరోజు లెక్కేస్తే బిల్డింగ్లు 11,000 నుంచి 14,000 చదరపు అడుగుకు కడుతూ ఉన్నారు. ఇది ఎక్కడైనా జస్టిఫైడా? ఇది కేవలం ప్లాన్లకే 400 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్టేనా? న్యాయమేనా? భావ్యమేనా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు, 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసినారు. చూస్తే ప్రజలకైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నప్పుడు ఎక్కడే కానీ గ్యారంటీ లేకుండా ఎక్కడైనా కానీ వీళ్ళు అప్పు తెచ్చినారా, లేదా అప్పు చేయకుండా ఏమన్నా కడుతుండారా? అదొక ప్రశ్న. ఇప్పటికే 13,000 కోట్లు, 47,000 కోట్లు అప్పు చేయాలని చెప్పి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని 13,000 కోట్లు చేయడం జరిగింది. అందులో 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్, అంటే కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఇది ఎక్కడెక్కడికి పోయిందనేది వాళ్ళకు తెలుసు, కాంట్రాక్టర్లకు తెలుసు. మా సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కల్చరే లేదు. పని చేసిన తర్వాత, బిల్లులు ఇచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. ఆ తర్వాత ఇంచుమించు ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. మరి ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని కట్టాలంటేనే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు ఫైనల్గా మీరు చేసిన ఆలోచన వలన, మీ పాలసీ వలన రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందే? అదొక ప్రశ్న. దాని తర్వాత ఇవన్నీ చెప్తూ ఎందుకే ఇవన్నీ అసాధారణమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఒప్పుకోలేదు, మీరు అన్ని క్యాన్సిల్ చేసేసినారు. మంచిదే.
కానీ కనీసం ఇప్పుడు అది ఒప్పుకోలేదు కదా ప్లాన్ బి. ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది. దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు, మనకు రాజధాని అంటే ఏమి బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పినాను. దీంట్లో ఎక్కడే కానీ ఏమైనా పొరపాటు ఉందా అని నేను చాలామందిని అడిగిన న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు అంటే ఏం పొరపాటు ఏమి సార్ అని లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రము కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లి ఏంది, చెల్లికి సంబంధాలు ఏంది, ఏంటివి ఇవన్నీ భాష. ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. అసలు ఈ సంస్కృతి ఏమో మాకు అర్థం కాలే. ఇది కాక ఏం చెప్పినాను ఆయన, ఇప్పటి వరకు ఎకరాకు 2 కోట్లు అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు అవసరం ఉంటుంది కదా. మీరు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 7 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇంతవరకు 2014 నుంచి 19 కేవలం 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 5,335 కోట్లు మాత్రమే. ఆ రోజుకే మీరు చెప్పిన అంచనా ప్రకారం 1,00,000 కోట్లు కావాలా. మీరు 5 ఏళ్ళకి అంతే కదా ఖర్చు పెట్టినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 47,000 కోట్ల అప్పులకు తయారు చేసుకున్నారు, 13,000 చేసినారు, 5,500 మీరు చూస్తే మొబైల్ అడ్వాన్సులు తీసుకున్నారు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినది. మరి ఒక దాంట్లో 2,500 కూడా 960 కోట్లు వేరే పనులకు మళ్ళీ వాడుకున్నారు. ఈ ప్రకారంగా ఎప్పుడండి మీరు కట్టేది, ఏంది మీరు చేస్తున్న పని అనేది ఆయన ప్రశ్న. నేను చాలామందిని అడిగాను, ఇదేమన్నా తప్పు ఉందా అంటే కరెక్టే కదా సార్, దీంట్లో ఇవన్నీ ఫిగర్స్ అని గవర్నమెంట్ ఫిగర్సే కదా, తప్పేముంది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో దీని వలన, ఈ పాలసీ వలన, ఈ పరిపాలన వలన అసలు సామాన్య మానవుని జీవితము ఏ వైపు సాగుతుంది, సంక్షేమం ఎక్కడుంది, పరిపాలన ఎక్కడుంది. నాడు నేడు పనులన్నీ నిలిచిపోయినాయి, స్కూల్లో ఆసుపత్రుల పనులు నిలిచిపోయినాయి, పట్టించుకునే నాదుడే లేడు, పిల్లలకు ఇవ్వవలసిన విద్య దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఇవన్నీ కలిపితే పిల్లలకు సంబంధించిన విద్యా అంటే స్కాలర్షిప్లు మాత్రమే ఇంచుమించు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆరోగ్యశ్రీ బకాయిలే 2,600 కోట్లు ఉన్నాయి. ఏంది పరిపాలన అని అడిగినాడు. 10,000 కోట్లు కరెక్టా కాదా? తప్పంటే మీరు చెప్పండి వచ్చి. అంతేగాని తల్లి ఏంది, చెల్లి ఏంది, సంబంధాలు ఏంది, ఏంటి ఇవన్నీ దీనికి సమాధానం చెప్పండి. కాదు 9,000 చిల్లరనే, 8,000 చిల్లరనే, అసలు 2,600 కోట్లు ఏది దీని ప్రకారంగా నిజం చెప్పాలంటే చూస్తే 3,000 చిల్లర కనపడుతుంది యాక్సెసరీస్ వేసుకుంటే. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి ఆర్బీకేలు అయితే ఆగిపోయినాయి, ఉచిత పంటల బీమా తీసేసినారు, ఈ క్రాప్ బుకింగ్ జరగడం లేదు. మరి దాదాపు ఏది మెడికల్ కాలేజీలకు సంబంధించి 5,000 కోట్లు అవసరం ఉంది. అంటే వ్యవసాయదారులు, రైతుల పరిస్థితి అధోగతి. మరి మెడికల్ కాలేజీలు మొదలు పెడితే కేవలం 5,000 కోట్లు కావాలి అన్నీ పూర్తి చేయాలంటే. 17 అంటే ఏది మనం టైంలో పూర్తయిన 7 కాక మిగతా వివిధ కన్స్ట్రక్షన్ స్థాయిలో ఉండేటివి 1,000 కోట్ల సంవత్సరానికి పెట్టిన అయిపోతుంది. దానికి మాత్రం పెట్టడం లేదు, వదిలిపెట్టేసినారు. వచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దని చెప్పి రాసేసినారు.